నమస్తే అండి. నమస్తే అండి. తాజాగా చూసుకుంటే యువగలం నవశకం అనేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. స్టేజ్ మీద చేసేసి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రేపు కనుక జారిపోయి జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రజలను కాపాడడం కోసం నేను కత్తులు గొడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కాపాడే పరిస్థితి వస్తుంది. అందుకనేసి దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అనేసి మాట్లాడడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అది ఆయన పర్సనల్గా భావిస్తున్నాడా లేక పార్టీ కోసం చూసుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ప్రజల కోసం మాట్లాడాలి కానీ రాకపోతే నేను గొడ్డలు తీసుకురావాలి, నేను కత్తులు తీసుకురావాలి, ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలు అయితే కాదు. ఒక నాయకుడు ఒక పార్టీకి మెయిన్ నాయకుడై ఉండి నేనే సీఎం అభ్యర్థి అని చెప్పుకునే మనిషి ప్రజలకి ఇదేనా సందేశం ఇచ్చేది? గొడ్డళ్ళు కత్తులు తెచ్చేది రౌడీయిజం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వేరేదేమైనా చేద్దాం అనుకుంటున్నారా, ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ప్రజలు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు, చూసి మాట్లాడాలి. మేము చెప్పేది ఏంది మీకు? మేము చెప్పాలా ఏంది? మీరు ప్రజలకి ఇట్లాంటి సందేశాలు ఇస్తున్నారేందని మీకు తెలియదా? ఎన్నేళ్ళు అయింది మీ పార్టీ పెట్టి? 11 ఏళ్ళు అయింది లేదా 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా మీరు గెలవటం చేత కాకుండా ప్లస్ ప్రజలకి ఇలాంటి సందేశాలు ఇస్తారా మీరు? చూసి మాట్లాడండి. అవగాహన ఉంది మీకు. ఇన్నాళ్ళు ఉన్నారు పార్టీలో, ఏం సాధించారు మీరు? మీరు గెలవాలా, మీ వాళ్ళు గెలవాలా? కనీసం మీ వాళ్ళని పైకి లేపడం కూడా మీకు చేతకాల. ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చారా? కనీసం మీరు కూడా ఎమ్మెల్యే అవ్వాలా. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొత్తులు చూసి భయపడుతున్నారు. అందుకనేసి సింగిల్గా రండి అనేసి అంటున్నారు. కానీ మేము ఎలా వస్తే మీకేంటి, మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము మీకు లేదు కదా అంటున్నారు. అదే మేము చెప్పే ఆ మాటకి మీకు సమాధానం ఇవ్వలేక మేము ఎలా వస్తే ఏందనేది మీరు తగ్గి మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి మేము చూసుకుందాం అనేది చెప్పే మాట మీకు లేదు. కత్తులు గొడ్డళ్ళు అంటున్నారు. అదే దమ్ముంటే మీరు అవన్నీ లేకుండా మీరు సింగిల్గా రాగలుగుతారా? అది చెప్పినప్పుడు మరి ఇది కూడా రావాలి కదా. మీరు దమ్ముంటే మీకు ఆ దమ్ము లేదు. కలిసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, చెయ్యండి. రేపు పొద్దున మీరు బయటికి కూడా వచ్చేయచ్చు, చెప్పలేము. మీ పరిస్థితి అలా ఉంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో అయితే లోకేష్ సీఎం అభ్యర్థి మేమే అంటున్నాడు ఆయన. మీరేమో నాకు సంవత్సరం ఇస్తారు, షేర్ ఉంది నాకు అంటారు. పవర్ షేరింగ్ ఉందంటారు. ఆయనేమో డైరెక్ట్గా చెప్పేశాడు, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు సీఎం అలాగే ఉంటాడు, ఆయనే ఉంటాడు శాశ్వతం అన్నట్టుగా మాట్లాడాడు. మీకు అది చూసుకోండి, ముందర అది చూసుకోండి. అంతేగాని మీరు ఈ చెప్పే మాటలు పిచ్చి మాటలు మానేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కనీసం నమ్మేలాగా చేసుకోండి. కనీసం మీకు నోటా కన్నా మీరు పోటీ పడుతున్నారు, అక్కడ నోటాకు కూడా పోటీ పడుతున్నారు. నోటా మీద కొంచెం పెరగండి, బాగుంటుంది. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, నువ్వు ఆంధ్ర మహిళలకు న్యాయం చేసేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తల్లికి చెల్లికి అంటున్నారు మీరు. మీకు తెలీదా ఎవరు ఎలా ఉన్నారో? మీరు మీ పెళ్ళిళ్ళు చేసుకొని మీరు ఇది చేసి ఆడవాళ్ళల్లో మీకు ఎలా ఉందో ఒకసారి కనుక్కుంటారా? ప్రజల్లోకి వెళ్తారా మీరు? ఊరినే ఫ్యాన్స్ ఏళ్ళు వేసుకొని గోల్ చేస్తుంటే మీకు ఓట్లు పడిపోతాయా? ఆడవాళ్ళ ఓట్లు మీకు ఉన్నాయా? ఉండేటైతే మీకు ఎందుకు పట్టలేదు? మీకు ఆ యువతలో ఏదో ఫాలోయింగ్ ఉందనుకుంటున్నారు. యువత కూడా ఆలోచించే పనిలోనే ఉన్నారు. మీ మీటింగులకు వస్తారులే కానీ లేడీస్ అందరూ ఓటు అయితే వేయరు. మీరు అలాగే అనుకోండి. త్వరలో మీకు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉంటాయి. మరోవైపు చూసుకుంటే నారా లోకేష్ గారు 2024లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే లేకుండా చేస్తాను, ఆ బాధ్యత అంతా నేనే తీసుకుంటానని నారా లోకేష్ గారు. ఆయనే చెప్పాలి ఆ మాట. ఆయనే చెప్పాలి. ఆయన్ని ప్రజలు ఏమని పిలుస్తారో తెలుసు కదా. మంగళగిరి పలకటం రాదు, పప్పు అంటారు. కాసేపు ఒక సీఎం ఎన్నో ఏళ్ల నాది 14 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి ఆయనే గెలవలేకపోయాడు ఇప్పుడు దాకా. మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ మా పార్టీని లేకుండా చేయటం, మా జెండా ఎగిరిద్ది. జెండా ఏముంది, గాల్లో పెడితే ఏదైనా ఎగిరిద్ది, ఎగురుతూనే ఉంటుంది జెండా. అక్కడ జనసేనది ఎగురుతుంది, మీది ఎగురుతుంది, మాది ఎగురుతుంది. మీరు వచ్చి పీకేసి పడేసే అంత సీన్ ఉంటే మీరు ఎప్పుడో సింగిల్గానే, అందుకే మీరు సింగిల్గా రారనేది. ఆ దమ్ము లేదులే కానీ మేము వచ్చేసి మీ పార్టీని లేకుండా చేస్తామంటే మీకు దమ్ము లేదు. నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు, ఇంకా మీ పార్టీ ఇంకా అసలు డిపాజిట్లు కూడా రాను. పులివెందులు కూడా ఈసారి టీడీపీ జెండా ఎగిరిద్ది అనేసి అన్నారు. జెండా ఏముందండి, గాల్లో పెడితే ఎగిరిద్ది జెండా. మీరు ఏంది ఎగిరిచ్చేది? పులివెందులో మీకు అంత దమ్ముందా? ఆయనకు వచ్చే మెజార్టీ మీకు తెలుసా? వచ్చింది మీ లైఫ్లో మీరు చూసుండరు. మీరు 2 సార్లు ఎలక్షన్లు పెట్టుకున్నా మీకు ఆ మెజార్టీ కలిపినా రాదు. అలాంటి పులివెందుల్లో మీరు వెళ్ళి గెలవటం మీరు కలగనుకోవటమే. అలాంటి మాటలు కొన్ని కలం గారు చెప్తూ ఉంటారు, కళలు కనండి. మీరు అలా కళలు కనుతూ ఉండండి, అంతేగాని నిజం చేసే పరిస్థితి మీకు లేదు. అందులో పులివెందులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? జగనన్న అడ్డా, అది ఎవరి వల్ల కాదు. అది వాళ్ళ నాన్నగారు రాసిన చరిత్ర. అక్కడ ఎవరి వల్ల కాదు. అక్కడ చేసిన అభివృద్ధి పనులు చూడండి.
ఎన్ని మెడికల్ కాలేజ్ కానీ బస్ స్టాండ్ కానీ చూడండి ఒకసారి వెళ్ళి. మీ చేతకాల మీ ప్రభుత్వాలు వచ్చినా కూడా అక్కడ ఏం చేయలా. ఇప్పుడు వచ్చి మేము ఏదో చేసేస్తాం, మేము గెలిచేస్తాం, మేము అభివృద్ధి చేసేస్తాం అంటే నమ్ముతారా?